అటు సాంబశివ స్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యం స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపమునకే లింగ స్వరూపము అని పేరు. అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. అరూపరూపి అని ఎందుకు పిలవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా? అక్కడ భగవాన్ ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు. అక్కడ ఏమున్నది? కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా? మీరు శివస్వరూపం ఏమైనా ఉందా? లేదు. పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా? అలాగా లేదు. ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం అంటారు. అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగ స్వరూపం ఒకటి ఉన్నది. కాబట్టి అసలు ఏమీ లేదు అందామా? కుదరదు. ఉన్నది అందామా కరచరణాదులతో? కుదరదు. ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు. అది లింగ స్వరూపం. ఈ